యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించే వారిని శపిస్తా. భూమి యొక్క సమస్త వంశావళి నీ యందు ఆశీర్వదింపడును అని దేవుడు అబ్రహాంతో చెప్పారు. ఆదికాండం 12:1-3 ప్రైజ్ జీసస్. ఈరోజు May 26th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘబిడ్డ అందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఉదయకాలం ప్రేయలోకి వచ్చిన ప్రతి బిడ్డకి, విదేశాల్లో ఇక్కడున్న బిడ్డలందరికీ దీవెన కృప కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో ఒక ప్రామిస్ చేశారు, వాగ్దానం ఇచ్చారు. నేను చెప్పిన నువ్వు చేయి, నాకు విధేయుడు, నేను నామాన్ని గొప్ప చేస్తా, నేను గొప్ప జనంగా చేస్తా, నీకు సంతానం ఇచ్చేస్తా. నేను ఆశీర్వదిస్తా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్తే వాళ్ళు బ్లెస్ అయిపోతావు, నువ్వు బ్లెస్ అవుతావు. నీ యందు భూలోకం సమస్త వంశావళులు ఆశీర్వదింపడతాయని చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అబ్రహాం సంతానం నుంచి వచ్చారు ఆయన. భూలోకం సమస్త వంశావళికి రక్షణ, శాపం నుంచి విముక్తి, విడుదల, పరలోక రాజ్య ప్రవేశం ఆయన నామాలో దొరికిన యేసు నామాలో. అది అబ్రహాం సంతానమే. బిడ్డరా, దేవుడు మాట ఇచ్చాడంటే సార్ నెరవేరుస్తాడు. ఒక్క మాటలో ఈ భూమి సృజించిన దేవుడు, ఒక్క మాటలో చనిపోయిన లాజర్ బయటికి రా అంటే 4 days అయినటువంటి ఆ లాజర్ కుళ్ళిపోయిన దేహం నుంచి బతికి బయటకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట ఇస్తే చాలు. చెల్లమ్మ, తమ్ముడు, దేవుడు మిరాకిల్ చేస్తాడు. నీ గర్భఫలం ఇస్తాను దేవుడు కలవ దర్శనం చూపించారా, ఇచ్చేస్తాడు. నేను పాపం నుంచి విడుదల ఇచ్చి నీతిమంతులు చేస్తాడు. దర్శనం కలవ స్వరం ద్వారా ఇచ్చారా, మార్చేస్తారంతే. నీ కుటుంబాన్ని కడతానని చెప్పారా, విడిపోయిన కుటుంబాన్ని కట్టబడద్దు అంతే. నీ భర్త మారాల్సిందే, లేదా బిడ్డలు మారాల్సిందే, నీ కుటుంబం మారాల్సిందే. ఓ ప్రాపసీ వచ్చిందా, అద్భుతం జరగాల్సిందే. నీకు జాబ్ వస్తుందని, ప్రమోషన్ వస్తుందని, అలాగే నీకు సొంత గృహం వస్తుందని దేవుడు నీకు ఓ ప్రాపసీ ఇచ్చారా, అద్భుతం జరగాల్సిందే. ఆయన మాట ఇస్తే నెరవేర్పు జరిగించే దేవుడు అంతే. దేవుడు మాట కోసం కనిపెడదాం, ప్రార్థిద్దాం, ఆయన మీద ఆధారపడదాం, గొప్ప అద్భుతాలు చూద్దాం. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు స్తుతులు. ఈరోజు ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శనం దీవించి కృప చూపించండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎవరి మీద పనిచేయనివ్వద్దు. అద్భుత రీతిలో కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దర్శించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, నీ కృపాసనం తోడేయించండి. నాయనా, మాకు మీ స్వరం వినాలా, మీ దర్శనం చూడాలా, మీ కళలు చూడాలా. అయ్యా, ఏసేవికి ఒక కళ తీసుకెళ్ళి గొప్ప పని చేసింది. అయినా కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేయండి. అద్భుత రీతిలో నీ ఆశీర్వాద వాగ్దానం మీద మాకు కావాలి. అలాంటి దావీదుని దీవించింది దేవుడు మమ్మల్ని దీవించండి. అలాంటి అబ్రహాం దీవించింది మమ్మల్ని దీవించి నీ కృపల కార్యాలు చేసి మహిమించండి. ఎవరి వ్యాధిస్తూ వారు స్వస్థపరచండి. ఎవరు జాబ్స్ ఇవ్వండి. ఎవరు ప్రాఫిట్స్ ఇచ్చినారు అద్భుతాలు జరగాలి. ఎవరు ఫ్రీ సీట్స్ కోసం ఇచ్చేసిన ఫ్రీ సీట్స్ రావాలి. నీటిలో ప్రభావ క్వాలిఫై మా బిడ్డలు అయినా డాక్టర్స్ అవ్వాలా, ఎవరు రాశారో కృప చూపించండి. అయినా అద్భుత రీతిలో నీ దీవెన దయచేయండి, నీ కృపగల ఆశీర్వాదం దయచేయండి. సండే ఆరాధన చేయమి చాలా అనేకులు నడిపించే స్థుతులు ఇంకా రావాల్సిన అనేకులు ఉన్నారు ప్రభావ. ఊర్లిన బిడ్డలు ఎక్కడున్నారు ప్రభావ, వాళ్ళందరూ కూడా నడిపించండి, కృప చూపించండి. ఎవరు మిస్ కానివ్వదు, ఎవరు పరిచయం దూరం కానివ్వదు. చీకటాత్మను లైపరచండి, కృప చూపించండి. నాయన జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి అవసరాలు అక్కలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరణ బిడ్డలను దీవించి కృపాక్షేమాలు దయచేయండి. ఎవరిని బిడ్డలను, చిన్న బిడ్డలను దర్శనం అందరిని దీవించండి. నాయన త్వరలో స్కూల్స్ రీఓపెనింగ్, అన్నిటి విషయాలు కూడా కృప చూపించి మా బిడ్డలు సిద్ధపరచండి. దీవెనతో నింపండి అయా, ఆశీర్వాదంతో నింపండి. ఆశించిన మేరకు సీట్స్ దొరకాల. అద్భుత రీతిలో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నీ మేలుతో నింపండి. ప్రయాణాల్లో అన్ని విషయాలు తోడండి. చిన్న బిడ్డలు ఎవరిస్తున్న అందరినీ దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘ ఆయుష్ కృపై క్షమాన్ని నడిపించి మహిమించండి. రైతులను దీవించండి, పాడి పంటను దీవించండి, పశువులను సమస్తం దీవించి అగ్ని కంచివేయండి. దుష్టుడు కనికడ పండివ్వదు. అందరిని బలి వేస్ట్ చేసి కృప తిరగండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. విష్ హ్యాపీ బర్త్డే టు యూ, విష్ హ్యాపీ యానివర్సరీ. ఫ్రెండ్స్, కొంతమంది తగ్గారు ఎన్కేఆర్ గార్డెన్లోకి వచ్చిన తర్వాత. బహుశా ఊర్లో అనుకుంటున్నాం. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో మన దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో, ఈ వారంలో ఫోన్ కాల్స్ వస్తాయి. మిమ్మల్ని ఒకవేళ మీ విశ్వాసం బలపరచడానికి, మీరు ఎలా ఉన్నారో మీ యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి, మనోడికి మంచి రిప్లై ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించి మీ అవసరాలు తీర్చును గాక. అలాగే దూర ప్రాంతాలను పెట్టారా, తిరిగి వచ్చినప్పుడు వచ్చేసిన పరలోకనిస్తానికి ఎక్కడ చెదిరిపోవద్దు, దూరం కావద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చును గాక. ఈ రాత్రి స్వరంతో దేవుడు నీతో మాట్లాడును గాక. గొప్ప నెరవేర్పు దీవెనలో అబ్రహాము దీవించిన దేవుడిని దీవించును గాక. ఆమేన్.